మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ఈ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని B1 AC కోచ్లో ఈ ప్రమాదం సంభవించింది. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి ఆ బోగిలో ఉన్న 68 మంది ప్రయాణికులను కేవలం 15 నిమిషాల్లోనే సురక్షితంగా కిందకు దించారు. ఈ ప్రమాదం కారణంగా ముంబై ఢిల్లీ రైల్వే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువనంతపురం హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ ఆదివారం తెల్లవారుజామున 3:45 ప్రాంతంలో మధ్యప్రదేశ్లోని రత్లాం జంక్షన్ నుంచి బయలుదేరింది. రైలు కోట డివిజన్ పరిధిలోని విక్రమ్గఢ్, ఆలోట్, లూనిరిచా స్టేషన్ల మధ్యకు చేరుకోగానే తెల్లవారుజామున 5:15 సమయంలో B1 AC బోగి నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరాడక భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేసి కేవలం 15 నిమిషాల సమయంలో ఆ బోగీలోని 68 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓవర్ హెడ్ విద్యుత్ సరఫరాను నిలిపివేసి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో B1 బోగీతో పాటు దాని వెనుక ఉన్న లగేజ్ కమ్ గార్డ్ వ్యాన్ కూడా పాక్షికంగా దెబ్బతింది. అగ్ని ప్రమాదం కారణంగా దెబ్బతిన్న బోగీలను రైలు నుంచి వేరు చేసి ఉదయం 9:45 ప్రాంతంలో రాజధాని ఎక్స్ప్రెస్ బయలుదేరింది. రాజస్థాన్లోని కోటా స్టేషన్లో ప్రయాణికుల కోసం అదనపు బోగీని ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం వల్ల ఢిల్లీ ముంబై మార్గంలో కొన్ని రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికుల సమాచారం కోసం రైల్వే శాఖ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. ఏసీ బోగీలో మంటలు చెలరేగడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చునని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ తెలిపింది. మరోవైపు రైలు ప్రమాద స్థలంలో ఓవర్హెడ్ విద్యుత్ లైన్ల పునరుద్దరణ పనుల కోసం రత్లంలోని శ్యామ్నగర్ నుంచి అవసరమైన పరికరాలతో బయలుదేరిన రైల్వే సిబ్బంది వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆలోట్ మార్గంలో వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక ఆవు రోడ్డుపైకి రావడంతో దానిని తప్పించబోయిన వ్యాన్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 5 రైల్వే ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.